అందరికీ నమస్తే అండి. ఈరోజు వచ్చేసి మరొక వీడియోతోటి అయితే మీ ముందుకు వచ్చేసాను. సింపుల్గా మనము హెయిర్ క్లిప్ మీద ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనేది అంటే ఈ క్లిప్కి సంబంధించిన మెటీరియల్ అండి. మనకు వచ్చేసి గ్లాసీ కుందన్స్లో రౌండ్ కుందన్స్ అనమాట. గ్లాసీలో రౌండ్ అనమాట, చూడండి రౌండ్. ఇంకొకటి స్క్వేర్లో వచ్చేసి పర్పుల్ అనమాట. స్క్వేర్లో వచ్చేసి వైలెట్ కలరు. కావాల్సింది B7000 గ్లూ అనమాట. మనం హెయిర్ క్లిప్స్ మీద పెట్టుకునేటప్పుడు ఇవి ఐరన్ కదా, హెయిర్ క్లిప్స్ మీద ఎప్పుడైనా కానీ మనము B7000 గ్లూ మాత్రమే యూజ్ చేయాలి. అలా అని వేరే గ్లూ యూజ్ చేయకూడదని కాదండి. ఇదైతే అనమాట మనకి త్వరగా స్టిక్కీ అయిపోతుంది. కాకపోతే కొంచెం ఇది మనకి అంటినప్పుడు మనకి ఏంటంటే కొంచెము నారలాగా సాగుతుంది అనమాట. అంటే ఇలా దారాల్లాగా సాగుతూ ఉంటుంది. కాకపోతే కొంచెం జాగ్రత్తగా మనం చేసుకుంటే సరిపోతుంది అనమాట. మనము ఒక ఫ్లవర్ ప్యాటర్న్ లాగా అయితే పెట్టేసుకోవాలి. ఒకదాని పక్కన ఒకటైతే పెట్టేసుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈజీగా అయితే ఎవరైనా తయారు చేయొచ్చండి. ఇది ఒక కుందన్స్ తోటి కూడా మనం చేసేసుకోవచ్చు అనమాట. చూడండి, వీటినన్నిటిని సమానంగా ఉన్నాయా లేవా అని ఒకసారి మనం సెర్చ్ చేసుకున్నాక పైన అయితే స్క్వేర్ పెట్టేసుకుందాం. పర్పుల్ అంటే నేను వైలెట్ తీసుకున్నానండి, డార్క్ వైలెట్ అనమాట. వంగపూ కలర్లో ఉంటుంది. జర్కన్స్ అయినా పెట్టేసుకోవచ్చు. జర్కన్స్ పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్గా ఉంటుంది. క్లాసీ లుక్ ఇస్తుంది మనకి. మనం ఎందుకంటే అన్ని గ్లాసీ కుందన్సే యూజ్ చేస్తున్నాము. ఇది వచ్చేసి ఇలా పెట్టాలన్నమాట. ఇలా పెట్టుకోవాలి. మనకి ఇంకా స్క్వేర్లో కొంచెం చిన్నవి కూడా దొరుకుతాయండి. అవి పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది. చూడండి, ఇలా మనకి 3D డిజైన్లా 3D లాగైతే ఉంటుందన్నమాట. పైన డిజైన్ వచ్చేసి ఈ డిజైన్ ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ లాగా రావాలి అని చెప్పేసి నేనైతే ఇలా మధ్యలో ఇలా పెట్టేసుకున్నాను. మీరు లేదు అంటే స్ట్రైట్గా పెట్టేనే ఈ వరుస ఇలా బారుగా పెట్టుకుంటూ వెళ్ళిపోయినా కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా అండి, ఈ వీడియో అయితే ఇంతే అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. చూడండి, హెయిర్ క్లిప్ ఇలా అయితే తయారు చేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా ఈజీ అండి. మనము 2 రకాల కుందన్సే తీసుకున్నాము. గ్లాసీ కుందన్స్ తీసుకొని ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ఫ్లవర్ ప్యాటర్న్ లాగా వచ్చేలాగైతే వేసుకున్నాం అనమాట. చాలా ఈజీ అండి, ఎవరైనా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.